rejection is not an end, but it is beginning to get projection by God. మన జీవితాల్లో అందరము కూడా పాపము చేసి దేవుని దగ్గర నుంచి నెట్టివేయబడినటువంటి వాళ్ళం. ఆయన మనలను అంగీకరించడానికి మన పాపము అడ్డముగా వచ్చింది. ఆ స్థితిలో ఉన్నటువంటి మనలను తిరిగి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళడానికి పరిశుద్ధుడైన సృష్టికర్త అయిన జీవము కలిగిన పరమ తండ్రి అయినటువంటి దేవుని సన్నిధిని మనము కూడా కూర్చుండే అర్హత మనకు కల్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన కుమారుడిగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా మనలను ప్రేమించి మన వంటి ఆకారంతో వచ్చి మనం చేసిన ప్రతి పాపానికి రావాల్సిన శిక్ష వాటన్నిటినీ కూడా పరిశుద్ధమైన ఆయన దేహం మీద వేసుకొని మన కొరకు సిలువలో రక్తాన్ని చిందించాడు. ఆ పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు బలి యాగము, ఆ రక్తము ద్వారా పరిశుద్ధ దేవుని సన్నిధికి మనకు మార్గాన్ని ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. ఆ క్రమంలో పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎలాగున రిజెక్షన్ కి గురయ్యాడు అనేది ప్రవచనాల్లో యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 3వ వచనంలో మనము ఈ రీతిగా చదువుకుంటా ఉన్నాము. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండేది. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే అనే మాట మనం చూస్తాం. చదువుబడిన ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు బాగా ఎరిగినటువంటి లేఖన భాగమైన ఆ చివరి లైన్ లో ఉన్నటువంటి మాట, అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే అంటే యేసుక్రీస్తు ప్రభు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి ద్వారా ఆయన తృణీకరించబడ్డాడు. వ్యాధిని అనుభవించినట్టుగా ఆయన కనబడ్డాడు. వ్యసనాక్రాంతుడుగా ఆయన కనబడ్డాడు. మనుషులందరి చేత తృణీకరించబడ్డారు. నీవు మాకు వద్దుపో అని అందరూ అన్నారు. ఆయన మరణాన్ని ఆయన చేత సృష్టించబడినటువంటి ప్రజలే కోరుకున్నారు. తండ్రి అయినటువంటి దేవుడు కూడా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తన కుమారుని మీద మనందరి పాపాన్ని వేశాడు కనుక పాప శిక్షతో తండ్రి అయిన దేవుని చేతిలో మనలను రక్షించడానికి కుమారుడే ఆ శిక్ష క్రింద ఉన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు కూడా ఆయనను చేయి విడిచిపెట్టేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనము కూడా ఆయనను ఎన్నిక చేయకపోతున్నాయంటే ఇంతకంటే రిజెక్షన్ అంటే ఏంటో రుచి చూసినటువంటి వాళ్ళు నాకైతే ఎక్కడా కనబడలేదు. పరలోకంలో కానీ భూలోకంలో కానీ ప్రస్తుతం మనలో కానీ ఇంత రిజెక్షన్ కి గురైనటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కొరకై ఆయన అంతగా తగ్గించుకుని తన రక్తము కారుతూ ఉంటే కూడా ప్రజలు ఆయనని హేళన చేస్తూ దూషిస్తూ అవమానపరుస్తూ ఉమ్ములు వేస్తూ ఉంటే కూడా ఆ గాయపరచబడినటువంటి దేహంలో ఉండే అంత తిరస్కారాన్ని ఆయన అనుభవిస్తూ కూడా తండ్రి మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు, వీరిని క్షమించండి అనే ఆ మనసు చూపించాడు. చూసారా? అందుకనే యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణమైనటువంటి రిజెక్షన్ కి గురైనందువల్ల ఆయన సమాధి నుంచి తిరిగి పునరుద్ధానుడై ఆయన లేచాడు. మరి ఎవ్వరికీ లేనటువంటి ప్రొజెక్షన్, దేవుని యొక్క స్వీకరణ, ముందు చూపుని మనందరికీ ఇచ్చి మనందరము ఆయన వైపు చూచేటట్టుగా, ఆ సిలువ వైపు నాకు చూస్తేనే రక్షణ పొందేటట్టుగా మనందరికీ ఆయన రక్షకుడిగా కారణమయ్యాడు. అంతేకాదు పైన ఉన్నటువంటి వాడుగా ఉన్నతమైన స్థలములలోనికి ఆరోపణమై వెళ్ళిపోయి ఆయన తండ్రి కుడిపార్శ్వమున సింహాసనాసీనుడైనటువంటి వాడిగా అంత హెచ్చైనటువంటి దేవునిగా మనం చూస్తాం. ఈ లోకంలో యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఒకవేళ మన వాళ్ళ నుంచి మనం తిరస్కరించబడవచ్చు. అన్ని విధాలుగా ఎన్నెన్ని రకాలుగా మనము ఈ లోకంలో
తిరస్కరించబడుతున్నామో ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే, మనం తిరస్కరించబడే వీటన్నింటికంటే కూడా ముందే మన బలహీనతలు ఎరిగినటువంటి ప్రభు మన కొరకు తిరస్కారానికి గురయ్యాడు, తృణీకరించబడ్డాడు. చివరికి మనం కూడా ఆయన్ని ఎన్నిక చేయలేకపోయాం. దాని ధ్యానం ఎలాగ ఉందంటే, ఆయన ఏం పాపం చేశాడో ఇంత ఘోరమైన శిక్షణ అనుభవిస్తున్నాడు అని ఆ యెరూషలేము గవిని వెలుపట అందరూ చూడడానికి అనుకూలంగా ఉన్న ఆ గొల్గొతా కొండ కపాలం అనే స్థలంలో, ఆ ఎత్తైన స్థలంలో ఆయన సిలువలో వేలాడుతుంటే అటు ఇటు వెళుతూ వస్తూ ఉన్న పాఠశాలలు ఆహా ఓహో అని ఎగతాళి చేశారని లేఖనంలో మనం చూస్తాం. అంతగా తిరస్కరించబడినటువంటి ప్రభు మన మధ్యలో ఆయన ఆరాధన స్వీకరించడానికి ఉండగా, అంతగా హెచ్చించబడినటువంటి ప్రభు ఉన్నతమైన స్థితిని వదిలి వచ్చి, యోహాను సువార్తలో 1వ అధ్యాయం 11వ వచనంలో మనం ఏం చూసామంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేరు. ఇది కూడా ఎంత దారుణంగా ఉంది ఈ వచనం. ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చారు. ఎవరు స్వకీయులు? యూదులు మాత్రమే కాదు, ఆయన చేతులతో చేయబడినటువంటి నీవు నేను లోకంలో ఉన్న సమస్తమైన వాళ్ళు ఆయన సొంత సంపాద్యం, ఆయన స్వకీయులు అని మనం చూస్తాం. కానీ వారు ఆయనను అంగీకరించలేదని మాట చూస్తాం. 2వ రాకడలో జకర్యా గ్రంథంలో మనం చూస్తాం, నీ చేతులు కలిగిన గాయాలు ఏంటయ్యా అంటే, నేను ప్రేమించిన వారి ఇంటిలో నేను ఉన్నప్పుడు నాకు కలిగినటువంటి గాయాలయ్యా అని ప్రభువు తెలియజేస్తాడు. ఆకాశము, భూమి, ఈ సముద్రము ఇవన్నీ కూడా కలిపి ఒక ఇల్లుగా ఉంటే, ఆయన ఈ లోకానికి దిగి వస్తే స్వకీయులు ఆయన అంగీకరించకపోవడం ఎంత తిరస్కారానికి ప్రభు గురయ్యాడో ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా ప్రభువుని మనం తలంచుకుంటే ఈ లోకంలో మనకు వచ్చేటువంటి తిరస్కారాలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు అసలు లెక్క చేయడానికి వీలు పడుతుందంటారా? ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయాలలో, మన తలంపుల్లో ఇంతగా నా కోసం తిరస్కరించబడిన ప్రభువా, ఇంతగా నన్ను నీవు అంగీకరించవయ్యా, నా పాపాలు నీ దగ్గర ఒప్పుకున్నప్పుడు నీ రక్తంలో కడిగి శుద్ధి చేశాను, ఈ లోకమంతా తిరస్కరించిన నీవు నన్ను నీ కుమారుడు, నీ కుమార్తె అని పేరు పెట్టావు. ఇంత ఉన్నతమైనటువంటి పరిశుద్ధ దేవుని కుమారునిగా, కుమార్తెగా నన్ను స్వీకరించడానికి నీకు స్తోత్రాలయ్యా. లోకమంతా తిరస్కరించిన నీవు నన్ను తిరస్కరించలేదు. నేను అసహించుకునే స్థితిలో నేను ఉంటే నా కోసమే నీవు దిగి వచ్చి నా తిరస్కారాన్ని నీవు అనుభవించి నన్ను నీవు రక్షించవయ్యా అని ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనసారా, హృదయమారా ప్రభువుని ఆరాధన చేయాలని ఈ చిన్న లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. అలాగే ఆరాధన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. థ్యాంక్ యూ.